వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. హైదరాబాద్ లో వాన్గార్డ్ గ్లోబల్ సెంటర్ ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం. సీఎం రేవంత్ తో భేటీలో సంస్థ ప్రతినిధుల వెల్లడి. దేశంలోనే ఇది తొలి కార్యాలయం. 4 ఏళ్లలో 2300 మందికి ఉద్యోగ అవకాశాలు. ఏఐ, డేటా సెంటర్, మొబైల్ ఇంజనీరింగ్ లో జాబ్స్. అలాగే హైదరాబాద్ ను జీసీసీ హబ్ గా చేస్తాం సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సానుకూల పాలసీల వల్లే హైదరాబాద్ ను ఎంచుకున్నామంటూ కూడా ఇక్కడ వాన్గార్డ్ సీఈఓ చెప్పుకొచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటైన వాన్గార్డ్ కంపెనీ హైదరాబాద్ లో తన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అంటే జీసీసీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దాంతో పూర్తిగా కూడా దేశంలోనే తొలిసారిగా ఈ కంపెనీ ఇక్కడికి రావడంతో పూర్తిగా అందరూ కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసినాం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు భారీగా మెరుగుపడే దిశగా ఈ రోజు వాన్గార్డ్ కంపెనీ రావడం పూర్తిగా నిరుద్యోగులకు కూడా చాలా ఆనందించదగ్గ పరిణామం. హెచ్సీఏ పై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. సన్ రైజర్స్ ను వేధిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. క్రికెట్ సంఘ పాలనా వ్యవహారాలపై ఆరా. ఇక్కడ మనం లోతుగా గమనించినట్లయితే హైదరాబాద్ క్రికెట్ సంఘం హెచ్సీఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య వివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఐపీఎల్ మ్యాచ్ సమయంలో సన్ రైజర్స్ ఫ్రాంచైజీని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు బెదిరించడం పట్ల సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. సో హెచ్సీఏ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అతని వేధింపులు, సంఘం పాలనా వ్యవహారాలు, అలాగే సన్ రైజర్స్ కి సంబంధించి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఒక సమగ్ర నివేదిక సమర్పించాలంటూ కూడా విజిలెన్స్ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాం. సో ఇక్కడ మరొక తాజా అంశం చూసినాం. ఫిలిప్పైన్స్ కి తెలంగాణ బియ్యం అంటూ ఈ రోజు ఎక్స్పోర్ట్ చేసే దిశగా తెలంగాణను దేశంలోనే నంబర్ 1 గా నిలబెట్టే దిశగా ఎక్స్పోర్ట్స్ లో కూడా సరికొత్తగా కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిలిప్పైన్స్ కి తెలంగాణ బియ్యం ఎక్స్పోర్ట్ కానున్నాయి. కాకినాడ పోర్ట్ నుంచి ఎగుమతి ప్రారంభించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొత్తంగా 12,500 టన్నులతో బయలుదేరింది మొట్టమొదటి నౌక. ప్రపంచ మార్కెట్ లోనే విక్రయాల దిశగా ముందడుగు వేశామంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. సో ఓవరాల్ గా ఈ పరిణామాలని చూస్తుంటే ఎక్స్పోర్ట్స్ దిశగా తెలంగాణ ఒక ముందడుగేసిందంటూ కూడా చెప్పాలి. సో ఇక్కడ మరొక అంశం చూస్తున్నాం. రాజీవ్ యువ వికాసం అప్లికేషన్స్ గడువు పొడిగింపు అంటూ కూడా యువతకు ఆర్థిక స్వావలంబన కలిగించే దిశగా, వారిని పరిపుష్టం చేసే దిశగా, వారికి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా, వారిని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వయం శక్తితో నిలబడేలా చేసేలాగా ఈ రోజు రాజీవ్ యువ వికాస పథకాన్ని తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఏవైతే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, ఈబీసీలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక ఆర్థిక స్వావలంబన కలిగించాలంటే తప్పనిసరిగా ఇటువంటి పథకం అవసరం. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈ పథకం ఎంతో మేలు చేస్తుందంటూ కూడా ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్స్ గడువు కూడా మరికొంత పొడిగించింది. ఎవరైతే ఇంకా అప్లికేషన్స్ పెట్టుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా అవకాశం కల్పించేలా గడువు పొడిగించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వాందే, ఒక్క అంగుళం కూడా హెచ్సీయూది కాదంటూ ఇక్కడ మనం గమనించినట్లయితే కంచె గచ్చిబౌలి భూములపై టీజీఐఏసీ ఒక కీలక ప్రకటన చేసింది. అది అటవీ భూమి కాదు, చెరువులు, నెమళ్లు, దున్నలు అక్కడ లేవు. ఆ భూమంతా పూర్తిగా రాష్ట్ర సర్కార్దేనంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పింది. కొందరు పొలిటికల్ లీడర్స్ పూర్తిగా స్టూడెంట్స్ ని తప్పుదోవ పట్టిస్తున్నారు. దానికోసమే వారిని పూర్తిగా రెచ్చగొట్టి ప్రవోక్ చేస్తున్నారంటూ కూడా చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఆ ప్రాంతంలో సమగ్ర సుస్థిరాభివృద్ధికి, సమగ్ర పర్యావరణ యాజమాన్య ప్రణాళిక కూడా కట్టుబడి ఉన్నామంటూ తెలంగాణ గవర్నమెంట్ వెల్లడించింది. సో ఈ సందర్భంగా ఆ భూముల సహజత్వాన్ని ఏ మాత్రం దెబ్బతీయబోమని, పైగా వాటికి గ్రీన్ స్పేస్ కింద పరిరక్షించేందుకు ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేశామంటూ గవర్నమెంట్ స్పష్టంగా పేర్కొంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. సర్కారీ స్పెషాలిటీ పేరుతో రాజధానిలో 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తీసుకురాబోతున్నారు. సనత్ నగర్ లో మనం చూసుకుంటే కార్డియోథెరాక్ హాస్పిటల్ రానుంది. అలాగే ఎల్బీ నగర్ లో న్యూరాలజీ, న్యూరో సైన్స్ కి సంబంధించిన హాస్పిటల్ రానుంది. ఆల్వాల్లో గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించిన స్పెషాలిటీ హాస్పిటల్ రానుంది. ఒక్కొక్క టీమ్స్ కు అంటే తెలంగాణ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కి ఒక్కొక్క స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సరికొత్తగా ఈ నిర్ణయం పేద ప్రజలందరికీ కూడా ఎంతో మేలు కలిగించేలాగా, ఎంతో భరోసానిచ్చేలాగా ఉంది. పేద ప్రజలకి ఏ చిన్న కష్టం వచ్చినా కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఏ ఇబ్బంది లేకుండా చూపించుకునే అవకాశాన్ని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కల్పిస్తుంది. సో ఇక్కడ సరికొత్తగా మరొక కొత్త అంశం చూసినాం. టీజీ పోలీస్ టెక్నాలజీ యూసేజ్ లో బేష్ అంటూ పూర్తిగా కూడా ఈ రోజు తెలంగాణ పోలీస్ టెక్నాలజీ వాడకంలో ముందు వరుసలో ఉన్నారు. ఈ సైబర్ క్రైమ్ రిఫండ్స్ కానివ్వండి, మొబైల్ రికవరీలో కూడా టాప్ మోస్ట్ గా నిలిచింది తెలంగాణ రాష్ట్రం. బెట్టింగ్ యాప్స్ పై కూడా పోలీసులు నిఘా పెట్టారు. ఎవరైతే బెట్టింగ్ అక్రమాలకు పాల్పడతారో వారిని ఉక్కుపాతంతో తొక్కిపెట్టే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అలాగే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. టెక్నాలజీ వాడకంలో ముందు వరుసలో ఉండటమే కాకుండా సైబర్ క్రైమ్స్ కేసులో కూడా, రిఫండింగ్ లో కూడా దేశవ్యాప్తంగా
అన్ని రాష్ట్రాల కన్నా ముందుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఏవైతే చోరీకి గురవుతాయో స్మార్ట్ ఫోన్స్ వాటన్నిటిని కూడా త్వరగా రికవరీ చేసి ఎవరైతే ఫోన్లు పోగొట్టుకున్న వారు ఉంటారో వారికి అందిస్తూ కూడా మరి అందులో కూడా ఈ రోజు తెలంగాణ టాప్ మోస్ట్ గా నిలిచింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై కూడా భారీగా కేసులు నమోదు చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ ని కూడా ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ పూర్తిగా తొక్కివేసేలా కూడా ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అండ్ ఇక్కడ మరొక అంశం చూస్తున్నాం. ఆన్లైన్ బెట్టింగ్ స్పై సిట్ చీఫ్ గా ఐజీ రమేష్ రెడ్డి, సభ్యులుగా సింధు శర్మ, వెంకటలక్ష్మి, చంద్రకాంత్ శంకర్. సో ఆన్లైన్ బెట్టింగ్ కి సంబంధించిన దర్యాప్తును పర్యవేక్షించున్నారు సిఐడి చీఫ్ డీజీ శిఖా గోయల్. మరి 90 రోజుల్లోనే ఒక సమగ్ర నివేదిక అందించాలంటూ కూడా డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ పని పట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక సరికొత్తగా కీలక నిర్ణయం ఒకటి తీసుకుంది. మరి ఈ కేసుల దర్యాప్తు కోసం మరి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ని ఏర్పాటు చేశారు. మరి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐజీ రమేష్ రెడ్డి చీఫ్ గా మరొక 4 సభ్యులతో ఈ సిట్ ని ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.